దశాబ్దాల కాలంగా ఎన్డీఏ పాలన కాలంలో దేశం చవిచూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాసరనుందని ఆయన ప్రకటించారు. సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యతతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రం విడుదల చేశారు. కేరళలోని కునంకులం కట్టగడ్డ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఎన్నికల బాండ్ల విధానం రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం రద్దు చేయడం పట్ల ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని, ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు డబ్బు కట్ చేస్తామని, బ్లాక్ మనీని అరికట్టేందుకు తన మనసులోకి వచ్చిన ఆలోచనే ఎలక్ట్రల్ బాండ్లను అన్నారు. బ్లాక్ మనీ నిర్మూలనకు ఇదే మార్గమని తాను ఎప్పుడు చెప్పలేదని ప్రధాని గుర్తు చేశారు. బీజేపీ ఆదేశాలతోనే ఎన్నికల సంఘం పనిచేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక అలర్ట్ ఘటన జరిగిన ఈసీ కార్యాలయం బయట నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. బీజేపీ కోరిన మేరకే ముర్షిదాబాద్ డీఏజీని ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపించారు. ముర్షిదాబాద్ మాల్దాలో కనుక అలర్ట్ జరిగితే అందుకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వస్తు సేవల పన్ను పేదలను దోచుకునే విధంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సెల్ఫీ తీసుకోవడానికి కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హోటల్ దగ్గర నుంచి ద్విచక్ర వాహనాల మరమ్మతుల వరకు ప్రతి దానిపైన పన్ను వసూలు చేస్తుండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెంగళూరులో బ్రూక్ ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడుకు సంబంధించిన పశ్చిమ బెంగాల్ అనుమానిత తీవ్రవాదులు ముసావిర్ హుస్సేన్ సాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా అరెస్ట్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్లపై వారిని బెంగళూరు తీసుకొచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ఇద్దరిని జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ కొరమంగల్లోని జడ్జి నివాసంలో హాజరుపరిచింది. 10 రోజుల పాటు వారిని విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి మంజూరు చేశారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నగదు మద్యం ఏరులై పారుతుంది. 75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ప్రతిరోజు 100 కోట్ల విలువైన నగదు మద్యంతో పాటు ఇతర వస్తువులు జప్తు చేయడం జరిగిందని ఈసీ పేర్కొంది. రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 4650 కోట్ల విలువైన నగలు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్ లోని అమరలింగేశ్వర స్వామి దర్శించుకోవాలని భక్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెందిన 540 శాఖలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి. అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు 52 రోజుల పాటు జరుగుతుంది. సముద్రం మట్టం నుంచి 3880 మీటర్ల ఎత్తులోని మంచు కొండలో అమరలింగేశ్వర స్వామి కొలువై ఉన్న సంగతి తెలిసిందే. గుజరాత్ లోని సబర్కాంత్ జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భవేష్ భాయ్ భండారి తన భార్యతో కలిసి సన్యాసం తీసుకోవాలని సంకల్పించారు. ఇందుకోసం 200 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చేశారు. జైన మతానికి చెందిన భవేష్ భాయ్ భండారి కుటుంబానికి దైవభక్తి ఎక్కువ. ఇప్పటికే ఆయన పిల్లలు 2022లోనే సన్యాసం తీసుకున్నారు. తన కొడుకు కూతురు బాటాలోనే భవేష్ భాయ్ భండారి దంపతులు పయనించనున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఇదే క్రమంలో ఐఎండీ రుతుపవనాలపై చల్లటి కబురు చెప్పింది. దేశంలోని ఈసారి నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.